మన ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగడం జరిగిందండి. అందులో ముఖ్యాంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం SCDC నుంచి 3,200 కోట్ల రూపాయల రుణానికి వ్యవసాయ సహకార కార్పొరేషన్కు ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశం ఉద్యోగులను నిరాశపరిచిందండి. IRకి సంబంధించి కానీ PRCకి సంబంధించి కానీ ఏదైనా అప్డేట్ తెలుపుతుందేమని అందరూ ఆశగా ఎదురు చూశారు. కానీ ఎటువంటి సమాచారం దానికి సంబంధించి వెలువడలేదు. ఇందుకు కారణం మనకు తెలిసిందే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే. చూడాలి నెక్స్ట్ టైం జరగబోయే క్యాబినెట్ మీటింగ్లోనైనా ఏపీ ఉద్యోగులకి శుభవార్త ఉంటుందేమోనని మన ఛానల్లో ముందుగానే మాట్లాడుకోవడం జరిగిందండి. IR ఇవ్వడం ఆలస్యం అవ్వచ్చు, కానీ మంచి IR ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మన ఛానల్లోనే ఆల్రెడీ తెలపడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.